హాయ్ ఫ్రెండ్స్. డైరెక్టర్ మారుతి చాలా రోజుల తర్వాత ప్రభాస్ నుంచి మిస్ అవుతున్న ఒక సాలిడ్ ఎంటర్టైనర్ ఇవ్వాలని హారర్, ఫ్యాంటసీ ఎలిమెంట్స్ని జోడించి ఈ సినిమాను తెరకెక్కించారు. మరి ఈ సినిమా ఎంతవరకు వర్క్ అయింది అనేది ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాలో ప్రభాస్ రాజు అనే పాత్రలో కనిపిస్తాడు. తన నానమ్మ జానకిదేవితో కలిసి ఉంటూ ఆమెను ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. ఆ నానమ్మకు గతంలో ఒక రాజకుటుంబంతో సంబంధించిన కథ ఉంటుంది. అదే సమయంలో సంజయ్ దత్, సముద్రకని లాంటి క్యారెక్టర్లు కథలోకి ఎంటర్ అవుతారు. రాజ్యం, ఆస్తి, మిస్టరీ చుట్టూ తిరిగే ఈ కథలో అసలు ట్విస్ట్లేంటి అనేది తెరపై చూడాల్సిందే. ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అంటే సందేహం లేకుండా ప్రభాస్ వన్ మ్యాన్ షో. చాలా కాలం తర్వాత ప్రభాస్ని ఫుల్ లెంత్ కామెడీ, ఎమోషనల్ ట్రాక్లో చూడటం ఫ్యాన్స్కి నిజంగా ట్రీట్లా అనిపిస్తుంది. అతని కామెడీ టైమింగ్ బాగుంది. ముఖ్యంగా నానమ్మతో ఉన్న సీన్స్ చాలా సహజంగా, ఎమోషనల్గా కనెక్ట్ అవుతాయి. క్లైమాక్స్లో అయితే ప్రభాస్ పర్ఫార్మెన్స్ పీక్ లెవెల్లో ఉంటుంది. హీరోయిన్ల విషయానికొస్తే నిధి అగర్వాల్, మాలవికా మోహనన్, రిద్ధి కుమార్ ముగ్గురికి డీసెంట్ స్క్రీన్ స్పేస్ ఇచ్చారు. ప్రభాస్తో వారి రొమాంటిక్ మరియు ఫన్ ట్రాక్స్ ఓ మోసతరుగా బాగానే వర్క్ అయ్యాయి. జరీనా వహబ్ నానమ్మ పాటలలో మంచి ఇంపాక్ట్ చూపించారు. అలాగే సంజయ్ దత్ తన సీనియారిటీతో పాత్రకు వెయిట్ తీసుకొచ్చారు. సముద్రకని, బోమన్ ఇరానీ లాంటి నటులు సహాయక పాత్రల్లో న్యాయం చేశారు. సెకండ్ హాఫ్ సినిమా కొంచెం బెటర్ అనిపిస్తుంది. కామెడీ, హారర్ ఎలిమెంట్స్ కలిసిన సీన్స్ ఎంగేజింగ్గా ఉంటాయి. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు వచ్చే భాగం సినిమాకి మేజర్ హైలైట్. గ్రాండ్ విజువల్స్తో ప్రభాస్ ఈ సినిమాను ఎందుకెంచుకున్నాడో ఆ భాగంలో స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు మైనస్ పాయింట్స్ గురించి చెప్పుకోవాలి అంటే ఈ సినిమాలో పెద్ద లోపం ఫస్ట్ హాఫ్. కథనం చాలా స్లోగా, కొన్ని సీన్స్ ఫోర్స్డ్గా అనిపిస్తాయి. స్టోరీలోకి పూర్తిగా తీసుకెళ్లడానికి టైం పడుతుంది. అలాగే ప్రభాస్ కటౌట్కి తగ్గ పవర్ఫుల్ ఎలివేషన్ సీన్స్ కొంచెం మిస్ అయ్యాయి. ప్రభాస్ ఓల్డ్ లుక్ సీక్వెన్స్ ఉండదు. దానికోసం ఎదురుచూసిన ఫ్యాన్స్కి నిరాశ తప్పదు. భారీ బడ్జెట్ పెట్టినప్పటికీ క్లైమాక్స్ తప్ప మిగతా చోట్ల విజువల్ ఎఫెక్ట్స్ అంతగా ఇంప్రెస్ చేయవు. థమన్ మ్యూజిక్ ఓకే అనిపించినా బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఇంకాస్త ఇంపాక్ట్ ఉండాల్సిందే. ఎడిటింగ్ కూడా కొంచెం క్రిస్ప్గా ఉంటే బావుండేది. డైరెక్టర్ మారుతి ప్రభాస్ని బాగా ప్రెజెంట్ చేశారు అనడంలో ఎలాంటి డౌట్ లేదు. కానీ హీరో మీద ఎక్కువ ఫోకస్ పెట్టే క్రమంలో కథనాన్ని కొంచెం వీక్గా నడిపించారు. అయినా కూడా క్లైమాక్స్లో తన విజువల్ విజన్ని గ్రాండ్గా చూపించిన విధానం మెచ్చుకోవాలి. మొత్తంగా చెప్పాలంటే ద రాజా సాహబ్ పూర్తిగా ప్రభాస్ ఫ్యాన్స్ కోసం తీసిన సినిమా. వీక్ ఫస్ట్ హాఫ్ ఉన్న కామెడీ, ఎమోషన్స్, గ్రాండ్ క్లైమాక్స్ సినిమాను కొంతవరకు కాపాడతాయి. ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా పండుగ మూడ్లో ప్రభాస్ కోసం ఈ సినిమాను ఒక్కసారి ట్రై చేయొచ్చు.